సెంట్రల్ జైలు న్యూఢిల్లీ నుంచి అయితే మనకి వాళ్ళు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అసలు ఈ నోటిఫికేషన్ మనకి వాళ్ళు అఫీషియల్గా ఎప్పుడు రిలీజ్ చేశారంటే 25 సెప్టెంబర్ వాళ్ళు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ మెయిన్గా మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గైస్ ది అసిస్టెంట్ డైరెక్టర్ న్యూఢిల్లీ నుంచి అయితే మనకి కంప్యూటర్ బ్రాంచ్ వాళ్ళైతే రిలీజ్ చేశారని అయితే క్లారిటీగా ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్ అయితే గైస్ ఇందులో మెయిన్గా మీకు రోల్ వచ్చేసి జూనియర్ రెసిడెంట్ దాంట్లోకి మీరైతే అప్లై చేసుకోవాలి. సో మెయిన్ రోల్ మీకు జూనియర్ రెసిడెంట్. సో దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ ప్రతిదీ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నాం గైస్. ఆ వాక్-ఇన్ ఇంటర్వ్యూ మీకు డేట్స్ కూడా చెప్తాను నేను. 8th అక్టోబర్ అండ్ 9th అక్టోబర్. సో ఈ 2 డేట్స్ మీకు వాళ్ళు వాక్-ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 5 PM వరకు మీకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అయితే అవ్వచ్చు గైస్ టోటల్గా మీకైతే 12 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ 12 వేకెన్సీస్ ఎవరెవరికంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 4 అండ్ జనరల్ వాళ్ళకి 4. సో ఈ ప్రతి ఒక్కరు మీరైతే అటెండ్ అవ్వండి గైస్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు గైస్. చాలామంది అప్లికేషన్ ఫీజు ఉందని అనుకుంటారు. సో మీకు కంప్లీట్లీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇవి మీకు ఇంటర్వ్యూ టైమింగ్స్ మన వాళ్ళైతే మెన్షన్ చేశారు. సో మీకు 8th, 9th ఇంటర్వ్యూ అయితే ఉంటుంది గైస్. సో మార్నింగ్ మీకు 10 AM టు ఈవినింగ్ మీకు 5 PM వరకు మీకు ఇంటర్వ్యూ అయితే చేస్తారు వాళ్ళు. మీకు 10th అండ్ 8th ఈ 2 అక్టోబర్లో మీకు ఇంటర్వ్యూ అయితే చేస్తారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ వన్ గైస్ జూనియర్ రెసిడెంట్ రోల్కి మీకు ఏజ్ లిమిట్ చూసుకున్నట్టు మనకి స్టార్టింగ్ 18 years నుంచి మీరు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో వాళ్ళు ఇచ్చిన ఏజ్ చూసుకున్నట్టు మనకి జనరల్ వాళ్ళకి మినిమం 30 years ఉండాలని చెప్తున్నారు. అంటే 30 years లోపల వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు గైస్. అండ్ ఇంకా మనకి ఓబీసీ వాళ్ళు 33 కేటగిరీ అండ్ ఇక్కడ మనకి ఎస్సీ వాళ్ళకి 35. సో ఇవైతే మనకి వాళ్ళ ఏజ్ లిమిట్ ప్రకారంగా అయితే ఇచ్చారు వాళ్ళు. గైస్ చాలామంది ఫేక్ అని అనుకుంటారు జాబ్స్ అని అయితే మీకు ప్రతిదీ బ్రీఫ్లో చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి ఒకసారి మనకి వాళ్ళు ఏం చూపిస్తున్నారంటే ఇక్కడ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ సెంట్రల్ జైల్ హాస్పిటల్ నుంచి అయితే మనకి న్యూఢిల్లీ వాళ్ళు ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేసినట్టు వాళ్ళు ఇక్కడ మనకి సిగ్నేచర్స్ అయితే ఉంది గైస్ మన యూట్యూబ్ ఛానల్లో ఎటువంటి ఫేక్ అయితే అప్లోడ్ చేయను, అన్ని జెన్యూన్ అప్లోడ్ చేస్తాను గైస్. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకి శాలరీ ఆప్షన్ దగ్గరకు వస్తాం. మనకి జూనియర్ రెసిడెంట్లో మనకి బేసిక్ పే శాలరీ మనకి వాళ్ళు ఎంత ఇస్తారంటే 56,100 రూపీస్ మీకు స్టార్టింగ్ శాలరీ అయితే మనకి వాళ్ళతో ఇవ్వడం జరుగుతుంది గైస్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ గైస్ మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మెయిన్గా మీరు ఏమేమి తీసుకెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడైతే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకెళ్ళాలి. ఈ అప్లికేషన్ ఫామ్ మీకు చూపిస్తాను వీడియోలోనే. అండ్ నెక్స్ట్ వన్ గైస్ మీకు 10th క్లాస్ కానీ లేదంటే మీరు ఇక్కడ సెకండరీ పాస్ సర్టిఫికేట్. సో ఎవరికైనా 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి గైస్. సెకండ్ పాయింట్ అయితే. అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ పాయింట్ అయితే గైస్ మనకి ఇక్కడ 12th క్లాస్ అంటే మీరు ఇంటర్ పాస్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు ఇంటర్ సర్టిఫికేట్, 10th సర్టిఫికేట్ అండ్ నెక్స్ట్ మీ అప్లికేషన్ ఫామ్. ఈ 3 పాయింట్స్ నేను ఇవి చెప్పాను. నెక్స్ట్ వన్ గైస్ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీరైతే ఉండాలని చెప్తున్నారు. దీని తర్వాత మీరు 5th పాయింట్ అయితే మీరు ఏమైనా ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఆ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ కూడా మీకు డెఫినెట్లీ యూజ్ అవుతాయని చెప్తున్నారు. సో దాంతోపాటు ఇంకా మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా సరే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకి డిఎంసీ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద ఉండాలని చెప్తున్నారు. ఇంకా మనకి ఆధార్ కార్డు లేదా ప్రూఫ్గా మీరైతే తీసుకెళ్ళాలి. గైస్ మీకు ఇంటర్వ్యూ వాళ్ళు ఎక్కడ ఉంటుందంటే లొకేషన్ ఇద్దాం మనకి ప్లేస్ ఆఫ్ ది ఇంటర్వ్యూకి ఒకసారి మీరు ఇక్కడ చూడండి. కాన్ఫరెన్స్ హాల్ గ్రౌండ్ ఫ్లోర్ ఇన్ ఢిల్లీ ప్రీసోన్ హెడ్ క్వార్టర్స్ నియర్ లజ్వతి గార్డెన్ చౌక్ జానాపూర్ న్యూఢిల్లీ. సో మీరు ఈ లొకేషన్లో మీకు వాక్-ఇన్ ఇంటర్వ్యూతో మీరు అటెండ్ అవ్వాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు. ఎటువంటి అప్లికేషన్ తీసుకోలేదు గైస్. నెక్స్ట్ మనం క్వాలిఫికేషన్ విషయం దగ్గరికి వస్తే మీరు ఖచ్చితంగా ఎంబీబీఎస్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇంకా దాంతోపాటు మీరు ఏమైనా ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు ఉన్నా సరే డెఫినెట్లీ మీకు ఆ ఇంటర్న్షిప్స్ అనేవి మనకి ఇంటర్వ్యూ టైంలో యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నారు గైస్. ఇంకా మనం అప్లికేషన్ ఫామ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మీరు అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకెళ్ళాలి. ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మీకు డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను గైస్. ఆ లింక్లో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్లో ముందుగా మీరు ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎక్కడైతే మీరు స్టిచ్చింగ్ చేయాలి. దీని తర్వాత మీరు ఇక్కడ మీ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే మీరు ఇక్కడ మీ నేమ్ అనేది మీరు అయితే క్యాపిటల్ అసలు రాయాలని చెప్తున్నాను గైస్. ఎటువంటి స్మాల్ అయితే రాయకండి మీరు. దీని తర్వాత మీ ఫాదర్స్ కానీ హస్బెండ్స్ కానీ ఇక్కడ ఫాదర్స్ నేమ్ కానీ హస్బెండ్ కానీ నేమ్ కానీ ఇక్కడైతే రాయండి. దీని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ సో మీ ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో సేమ్ యాస్టీస్గా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీరైతే అలాగే రాయండి గైస్. ఇంకా మీకు పోస్టల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఈ రెండు మీరు సేమ్ ఆధార్ కార్డులో ఏముందో ఇక్కడ కూడా అదే రాయండి. అండ్ నెక్స్ట్ వన్ గైస్ ఇక్కడ మీ కాంటాక్ట్ నెంబర్. సో మీరు ఏదైతే మీరు వాట్సాప్ యూస్ చేస్తున్నారో మీ వర్కింగ్లో ఉన్నది మాత్రమే ఇక్కడైతే ఇవ్వండి కాంటాక్ట్ నెంబర్ అనేది. ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేసాక మీరు ఈమెయిల్ ఐడి కూడా సేమ్ మీకు ఇక్కడైతే వర్కింగ్లో ఉన్నది ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వండి గైస్. ఎటువంటి ఫేక్ అయితే ఇవ్వకండి. నెక్స్ట్ ఇక్కడ మీకు డేట్ ఆఫ్ కాంపిటీషన్ ఇంటర్న్షిప్
సో మీరు ఇంటర్న్షిప్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అండ్ మీకు ఎప్పుడు ఎండ్ అయింది. సో ఇక్కడ ఇంటర్న్షిప్ డేట్ అండ్ ఇక్కడ మీరు కంప్లీట్ చేసిన డేట్. సో ఇంటర్న్షిప్స్ అని ఇక్కడ డేట్స్ ఖచ్చితంగా రాయండి. రాసాక మీరు కేటగిరీ మీరు దేంట్లో వస్తారో కేటగిరీ వైజ్ ఇక్కడ మీద టిక్ చేసి ఇక్కడ పక్కన అయితే కేటగిరీ అయితే రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇక్కడ జూనియర్ కానీ సీనియర్ కానీ రెసిడెంట్లో మీరు ఏమైనా వర్క్ చేస్తారని అడుగుతున్నారు వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్లో కానీ. సో ఇన్ కేస్ మీరు ఏమైనా వర్క్ చేస్తుంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వండి. లేదా మీరు ఏం వర్క్ చేయకపోతే ఇక్కడ మీరు సింపుల్గా ఇక్కడైతే నో అని ఇచ్చండి గైస్. నెక్స్ట్ వన్ గైస్ మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు వాళ్ళు. సో ఎగ్జామినేషన్స్ ఇక్కడ మీరు మార్క్స్ పర్సంటేజ్ మీరు ఏ కాలేజ్ చదువుకున్న కాలేజ్ నేమ్ యూనివర్సిటీ సో ప్రతిదీ ఇక్కడైతే మీరైతే రాయండి. ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే సో ఇక్కడ మీరు పాయింట్స్ అయితే రాయొచ్చు కదా. రాసి ఇక్కడ మీద సిగ్నేచర్ చేసి మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకెళ్ళాలి గైస్. మీకు ఈ వీడియో నచ్చుతుంటే లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.